అర్షద్ అలీ, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్. మొన్న మా వార్డ్ నెంబర్ 20 కౌన్సిలర్ అనంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దాంట్లో మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి గురించి చెప్పారు. వార్డుల దొంగసాటిగా విజిట్ చేశారు అని అనంత్ రెడ్డి గారు చెప్పారు. దొంగసాటిగా ఏం చేయలేదన్న. వార్డుల చాలా ఇష్యూస్ ఉన్నాయి, రోడ్వి, డ్రైన్వి. అవి పబ్లిక్కి నేను కిషన్ కలిసి పబ్లిక్కి ఆనందన్న దగ్గర తీసుకుపోయినాం. పబ్లిక్ కూడా ఇండివిజువల్లీ వార్డ్ పబ్లిక్ ఆనందన్న దగ్గర పోయి అప్రోచ్ అయినారు, ప్రాబ్లమ్స్ ఆయన ముందలే చెప్పినారు. అది తీసుకొని ఆనందన్న ఒకసారి వార్డ్కి విజిట్ చేస్తా అని చెప్పినారు. అప్పుడే ఇమీడియట్ కాదు, ఒక 3-4 డేస్ తర్వాత పక్కల వార్డులో విజిట్ చేస్తుండే, పాల్గొండ వార్డులో. అప్పుడే మా వార్డులో వచ్చారు. వస్తే పబ్లిక్ గ్యాదర్ అయింది. అందరు కలిసి అన్నకి ఇష్యూస్ చూపించాము. చూపించినప్పుడు ఈయన కౌన్సిలర్ లేకుండే. అయితే అందరు ఇప్పుడు అన్న ఎంబడి ఎవరెవరు వార్డ్ పబ్లిక్ తిరిగినారో వాళ్ళందరు దొంగలు అవుతారా? మీరు ఒక్కరు ఆ ర్యాలీలో లేకుంటే దొంగసాటిగా చైర్మన్ గారు వచ్చినారని చెప్తున్నారు. ఇట్లా చెప్పకూడదు, మేము దీనికి ఖండిస్తున్నాం. వార్డ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇమీడియట్ ఆనందన్న సండే రోజు వచ్చారు. అప్పుడు అఫీషియల్స్ లేకుండే, మున్సిపల్ అఫీషియల్స్. ఇమీడియట్లీ సెకండ్ డే మండే రోజు మున్సిపల్ ఏఈ గారిని ఫోన్ చేసి చైర్మన్ సాబ్ చెప్పారు, కౌన్సిలర్ ఆ రోజు అబ్సెంట్ ఉండే, మీరు పోయి కౌన్సిలర్తో నా కాంటాక్ట్ అయ్యి కౌన్సిలర్కి పిలుచుకొని ఏమేం వర్క్స్ డ్యూ ఉన్నాయి దాని గురించి చూడనని చెప్పినారు. ఏఈ గారు వచ్చినప్పుడు ఇప్పుడు ముందు రోజుది మేమందరు తిరిగినాం. ఇది ప్రజలది వార్డ్ విజిట్ ఇది. ఇప్పుడు వీళ్ళందరు వార్డ్ ఓటర్స్, వార్డ్ పబ్లిక్ వీళ్ళందరు ఆ రోజు అన్న ఎంబడి తిరిగినారు. దొంగ చాటు ఎట్లా అవుతుంది పోయి మళ్ళీ నెక్స్ట్ డే ఆనందన్న అఫీషియల్స్కి పంపిండు వార్డులో. ఆ రోజు కౌన్సిలర్ గారు కూడా మా ఎంబడి ఉండే, మేమందరు కలిసి తిరిగినాం. ఏఈ మేడం ఉన్నారు, ఎంఈ సార్ ఉన్నారు, అందరు ఉన్నాం. అప్పుడు వారు కూడా చూపించినారు వర్క్స్ ఏమేమి పెండింగ్ ఉన్నాయి. కౌన్సిలర్ గారు చూపించినారు. కౌన్సిలర్ గారు నేను కిషన్ చెప్పిన వర్క్సే ఆనందన్న ఇప్పుడు దాని మీదనే వర్కౌట్ చేసి ఒక నియర్లీ 50 lakhsది మా వార్డుకి ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు. 50 lakhs వర్క్ శాంక్షన్ చేస్తున్నాడు. అయితే మీరు ఇట్లా చెప్పేది తప్పు. ఇంకా మీరు దొంగసాటిగా ఆనందన్న చైర్మన్ అయ్యిండని చెప్పినారు. అట్లా ఎట్లా అవుతారన్న? 49 కౌన్సిలర్స్లా 36 కౌన్సిలర్ ఓట్ వేస్తే ఆయన చైర్మన్ అయ్యిండు. అయితే ఓటింగ్ ప్రొసీజర్కి, కాన్స్టిట్యూషన్కి మీరు తప్పు చెప్తారా? ఓట్ వేస్తేనే ఆయన అయ్యిండు. మీ పార్టీలో కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా మ్యాక్సిమం మెంబర్స్ అన్న ఎంబడే ఉన్నారు. ఒక 3 మెంబర్స్కి ఇడిసి అందరు అన్న ఎంబడే ఉన్నారు. అందరికీ ఫండ్ శాంక్షన్ చేస్తున్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళకు ఏం నొప్పి లేదు, మీకే నొప్పి ఉంది వాటికి ఫండ్ పెట్టాలి అని అందరు కలిసి పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ గారు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. నిన్న 4 గంటల నుంచి పొద్దున్న నుంచి వాళ్ళు తిరుగుతున్నారు. సాయంత్రం వరకు వర్షంలో తిరిగినారు. అది మీకు చూసి అది బర్దాష్ అవుతలేదు. ఏమన్నా వీళ్ళ బురద చల్లాలి అని అట్లా ఆలోచిస్తున్నారు. కానీ పబ్లిక్కి మొత్తం తెలుసు అన్న దొంగసాటిగా వచ్చినని చెప్పినారు. మీరు ఒకసారి అట్లా ఆలోచించాలి. మీరు ఈ వార్డులో ఎట్లా వచ్చినారు, ఎవరికి పట్టుకొని ఎవరు కాలు మొక్కితే మీకు ఈ జగా దొరికింది, అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. వేరే వాళ్ళకి చెప్పే ముందే మేము ఎట్లా వచ్చినాం, మేము ఎట్లా అప్రోచ్ అయినాం, ఈ వార్డులో మీ సర్వీసెస్ ఏముండే, ఇంతకుముందు మీ సర్వీసెస్ ఏముండే, మీ క్వాలిఫికేషన్ ఏముండే, మీకు ఎట్లా సీట్ వచ్చింది, అది కూడా ఆలోచించాలి. వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా అప్రోచ్ అయినాం వార్డుకి, మేము ఎట్లా ఎంట్రీ కొట్టినాం, ఎన్ని దినాల ముందు అది ఏం చేసినాం, ఎట్లా వార్డులో అప్రోచ్ అయినాం, అది గుర్తుపెట్టుకోవాలి.